Hi friends, good morning to all. Welcome back to our channel Srileha Vlogs. టుడే న్యూస్పేపర్లో టాప్ న్యూస్ ఏంటి, మెయిన్ హెడ్లైన్స్ ఏంటి ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసేయండి. లెట్స్ స్టార్ట్. రేవంత్వి ఓటు బ్యాంకు రాజకీయాలు. సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్నా చోద్యం చూస్తున్న ప్రభుత్వం. పురపాలిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు తెలంగాణ భవిష్యత్తుకే. ప్రధాని మోదీకి రాష్ట్రంపై ఎంతో మమకారం. మహబూబ్ నగర్ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా. రాహుల్ కేసీఆర్ల మధ్య అంతర్గత ఒప్పందం. సాగదీతల ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి. ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలందరూ ఓటేస్తే భారాస భాజపాలకు డిపాజిట్లు కూడా రావు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు కేటాయిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మిర్యాలగూడ మండలం గూడూరులో ప్రజాపాలన ప్రగతి బాట సభ. పండ్లు కూరగాయలపై 0%, 99% ఉత్పత్తులపై సుంకాలుండవు. అతి కొన్నింటిపై భారత్కు నియంత్రణ. రష్యా చమురును నిలిపివేస్తామని భారత్ అంగీకరించింది. వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పష్టీకరణ. క్షమించండి నాన్న, కొరియా అంటే ప్రాణం. ఆన్లైన్ గేమ్కు బానిసలై 3 అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య. గాజియాబాద్లో ఘోరం. మీరు ద్రోహి, మీరు దేశ శత్రువు. రాహుల్ కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మధ్య వాగ్వాదం. గాంధీ కుటుంబం పైన వాదులాట. లోక్సభలో మాటల మంటలు. ఆంథ్రోపిక్ ప్రకంపనలు. డిజిటల్ ఉద్యోగిగా ఏఐ. ఐటీ కంపెనీల బిల్లబుల్ అవర్స్కు గండం. జగిత్యాల ఎమ్మెల్యేపై అనర్హత పిటిషన్ డిస్మిస్. శాసన సభాపతి ప్రసాద్ కుమార్ తీర్పు. పురపోరులో అతివలే అధికం. పోటీలో 6,508 మంది. పురుషులు 6,436. అభ్యర్థుల్లో నిరక్షరాస్యులు 1,291 మంది. దివాలా కంపెనీకి 6,000 కోట్ల పనుల. సీఎం సమాధానం చెప్పాలి. దీని వ్యవహారాలపై వారం క్రితమే సుప్రీం నోటీసులు. ఈ కంపెనీకి సీఎం బంధువుల సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు. రేవంత్ను కేంద్రమే కాపాడుతుంది, లేకుంటే దీనిపై విచారణ జరిపించాలి. కేటీఆర్ డిమాండ్. కులాల వారీగా విద్యార్థులు సమాచారం ఇవ్వాలి. రాష్ట్రంలో వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థుల సమాచారాన్ని కులాల వారీగా అందించాలని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అధికారులను కోరారు. బుధవారం కమిషన్ కార్యాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్, ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ కె నాగార్జున రెడ్డి, బీసీ కమిషన్ సభా కార్యదర్శి బాల మాయాదేవితో కలిసి సమీక్ష నిర్వహించారు. బీసీ విద్యార్థుల్లో ఏ ఉపకులానికి చెందిన వారు విద్యకు దూరంగా ఉన్నారో గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని చైర్మన్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జరిగే ప్రవేశ పరీక్షల్లో కుల సంబంధిత సమాచారాన్ని చేర్చుతామని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి తెలిపారు. ఉగాది రోజు గద్దర్ అవార్డుల ప్రదానం. సినీ పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్. అక్కినేని సినారే పేరుతో ప్రత్యేక పురస్కారాలు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మే 21, 22న డిఈఈ సెట్. బిట్స్ హైదరాబాద్కు 36 కోట్ల విరాళం. ఉద్గారాలపై పోరాటం. నిధులే కీలకం. వాతావరణ మార్పులు భవిష్యత్తులో వచ్చి పడేవే తప్ప ఇప్పటికిప్పుడు వాటి గురించి ఆందోళన పడనక్కర్లేదని చాలామంది భావించవచ్చు. కేంద్ర ప్రభుత్వం మాత్రం అలా పొరబడటం లేదు. 2026-27 బడ్జెట్, 2025-26 ఆర్థిక సర్వేలను చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. వాతావరణ మార్పులు ఆర్థికానికి, అభివృద్ధికి నష్టం కలిగిస్తాయని, పరిపాలనా పరంగా సవాలు విసురుతాయని ప్రభుత్వం గ్రహించింది. రాగికి ఎందుకు రెక్కలొస్తున్నాయి? రాగి అనగానే తాతల నాటి చెంబులే ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ కొన్నేళ్లుగా భిన్న రంగాల్లో రాగి వాడకం అధికమైంది. గిరాకీకి తగినట్లు సరఫరాలు లేకపోవడం, ఇతర పరిణామాల వల్ల రాగి ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ఇగ్నో అడ్మిషన్ల గడువు పొడిగింపు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నోలోని డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో అడ్మిషన్లకు గడువు తేదీని ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు
హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ రాజు భోళ్ళ ఓ ప్రకటనలో తెలిపారు. 20 నుంచి 30 ఏళ్లలో 30 లక్షల కోట్ల డాలర్లకు మన ఆర్థిక వ్యవస్థపై ముఖేష్ అంబానీ. దేశంలో ఏటా 8 నుంచి 10% వృద్ధి. బ్లాక్ రాక్ సీఈఓ. డ్రోన్ నిరోధక వ్యవస్థల తయారీ. సిగ్మా ఇంద్రజాల్ మధ్య ఒప్పందం. బెంగళూరులో 52 ఎకరాల కొనుగోలు. 2097 కోట్లు వెచ్చించిన శ్రీని నిర్మాణ్. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. సర్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్వయంగా వాదించిన మమత. మణిపూర్ సీఎంగా ఖేమ్చంద్ ప్రమాణం. మణిపూర్లో ఎట్టకేలకు ప్రజాప్రభుత్వం కొలువుదీరింది. భాజపా నేత యుమ్నం ఖేమ్చంద్ సింగ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణం చేశారు. కుకీ సామాజిక వర్గానికి చెందిన నెమ్చా కిప్గెన్, నాగా సామాజిక వర్గానికి చెందిన నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసనసభ్యుడు ఎల్ డికో ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ 2023 మే 3 నుంచి అట్టుడికింది. ఈ ఘర్షణల్లో దాదాపు 260 మంది మృత్యువాత పడ్డారు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో నిరుడు ఫిబ్రవరి 9న అప్పటి సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. అదే నెల 13 నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. తాజాగా రాష్ట్ర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎమ్మెల్యేలు ఢిల్లీలో మంగళవారం సమావేశమై ఖేమ్చంద్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అండర్-19 వన్డే ప్రపంచ కప్ కుర్రాళ్లు కుమ్మేశారు. రికార్డు విజయంతో ఫైనల్లో భారత్. రేపు ఇంగ్లాండ్తో టైటిల్ పోరు. కేసీఆర్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలోనే అభివృద్ధి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజం. బాకీలన్నీ తీర్చాకే కాంగ్రెస్ నేతలు ఓట్లడగాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. సీఎం అవినీతి సొమ్ముతో గెలవాలనుకుంటున్నారని ధ్వజం. స్పీకర్ తీర్పు దుర్మార్గం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ బీఫారాలు. శాసన సభాపతిపై కాంగ్రెస్ ఒత్తిడి. బండి సంజయ్. ఇద్దరు బాబాయిల కథ. వివేకా హత్య కేసు, కల్తీ నెయ్యి కేసు రెండిటిలోనూ అసలు దోషులెవరో తేల్చకుండా దర్యాప్తు ముగించేసిన సిట్. తెర వెనుక ఒత్తిళ్లా మరేదేమైనా కారణమా? సిబిఐ నేతృత్వంలోని సిట్ల దర్యాప్తు తీర్పుపై సందేహాలు. శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి. 2022 మే నుంచి 2023 మార్చి వరకు అదే తంతు. తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్కు కాంట్రాక్టు. వారికి పంపింది భోలేబాబా నెయ్యి. తితిదే వ్యవహారంలోనే దీన్ని గుర్తించిన సిట్. మతం పేరుతో రెచ్చగొట్టాలని చూస్తున్న భాజపా. నితిన్ నబీన్ రాక అందులో భాగమే. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. తిరుమలలో FSSAI ప్రయోగశాల సిద్ధం. 20 కోట్లతో ఆధునిక పరికరాలు మార్చి నుంచి అందుబాటులోకి. సీసీ కెమెరాలున్న మాస్ కాపీయింగ్. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో అక్రమాలు. తల్లి కడుపులోనే పిండం గుండెకు చికిత్స. ఇమ్యునోథెరపీ ద్వారా 5 గర్భిణులకు పునర్జన్మ. నకిలీ ధృవపత్రంతో 16 ఏళ్లుగా ప్రభుత్వాధికారిగా చెలామణి. అగ్రివర్సిటీ విచారణలో వెల్లడి. విద్యుత్ అంచనా వసూళ్లకు చెక్. అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలకు ట్రాన్స్ఫార్మర్ వ్యయం రద్దు. వ్యవసాయ కన్వెన్షన్లకు అదనపు రుసుములుండవు. విద్యుత్ నియమావళికి ఈఆర్సీ కీలక సవరణలు. నేటి నుంచి అమలుకు డిస్కంల నిర్ణయం. ఆ ఆస్తి వివాద పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ సుధాంశు ధులియా నియమించిన సుప్రీంకోర్టు. హైదరాబాద్లో ఓ స్థలంపై సోదరీమణుల మధ్య వివాదం. అన్న చేతిలో మహిళా న్యాయవాది హత్య. బలిగొండ ఆస్తి పంచాయతీ. రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో ఘటన. గతంలోనూ హత్యాయత్నం. ఇదే ఫ్రెండ్స్ నేటి న్యూస్ పేపర్లోని టాప్ హెడ్లైన్స్. మరిన్ని ఇలాంటి డైలీ న్యూస్ కోసం, టాప్ హెడ్లైన్స్ కోసం, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.